హాయ్ అండి. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే గనక జున్ను అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సో, చాలామంది ఇష్టపడతారనమాట. సో, ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేటువంటి ప్రాసెస్ అంతా చూపిస్తాను. అండ్ అలాగే జున్ను తినడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాము. అండ్ అలాగే ఎవరు తినకూడదు అనేది కూడా చూద్దాము. ఎండ్ వరకు చూడండి. దానికోసం నేను ఒక గ్లాసు జున్ను పాలైతే తీసుకున్నాననమాట. సో, ఈ జున్ను పాలని ఒక గిన్నెలో యాడ్ చేసుకుంటున్నాను. సో, ఈ గ్లాసు కొలతతో వేసుకున్నాననమాట. సో, ఈ గ్లాసు జున్ను పాలకి ఏం చేశానంటే, ఒక 6 లీటర్ మామూలు మిల్క్ అయితే యాడ్ చేశాననమాట. నేనైతే గుడ్ లైఫ్ మిల్క్ అయితే యాడ్ చేశాను. చాలా బాగా వచ్చింది జున్ను. చాలా గట్టిగా అండ్ అలాగే చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో, ఈ 1/2 లీటర్ మిల్క్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్‌కి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలనమాట. సో, ఈ బెల్లం అనేది మన టేస్ట్‌కి సరిపడా వేసుకోవాలి. సో, వేసుకున్న తర్వాత ఏం చేశానంటే గనక శొంఠి, మిరియాలు ఉంటాయి కదండీ! వాటిని చక్కగా దంచుకొని పౌడర్‌లాగా చేసుకొని యాడ్ చేసుకున్నాననమాట. సో, ఇవన్నీ బాగా కలిసేలాగా ఏం చేయాలి అంటే గనక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లం బాగా కరిగిపోవాలనమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాననమాట. కొద్దిగా లాస్ట్‌లో ఆ గ్లాస్‌లో జున్నుపాలు మిగిలిపోతే అవి కూడా వేసేసాననమాట. సో, ఈ విధంగా విస్కర్ తోటి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గనక వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ ఏసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలనమాట. ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం గిన్నె ఉంది కదండీ! ఆ గిన్నెని ఇప్పుడు పెట్టుకున్న గిన్నె లోపల పెట్టేసుకోవాలనమాట. సో, పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసి పైన ఇంకొక గిన్నె కూడా మూత పెట్టుకోవాలనమాట. సో, లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవచ్చు. మరీ హై ఫ్లేమ్‌లో ఉడికించుకోకూడదు. పొంగిపోతుందనమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలనమాట. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసేనండి. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చూద్దాము. సో, ఇదైతే నేను నైట్ ప్రిపేర్ చేశాననమాట. చాలా చక్కగా ఉడికిపోయింది కాసేపటికి. కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. కాకపోతే కాసేపటికి చక్కగా ఉడికిపోయిందనమాట. సో, చక్కగా ఈ విధంగా ఉడికిపోయిందనమాట. సో, నేనైతే ఒక గరిటె పెట్టి చూసాననమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు కొంచెం గట్టిగా తగులుతుంది. వాటర్‌లాగా లేకోకుండా. సో, అలాగైతే ఉడికిపోయినట్టే అనమాట. చక్కగా ఈ విధంగా రెడీ చేసుకొని తింటే గనక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి రెసిపీ అండి. అయితే జున్ను తినడం వల్ల ఏంటి ఉపయోగాలు అనేది చూద్దాము. సో, వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. జున్నులో ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇచ్చి వ్యాధులను తట్టుకోవడానికి శక్తిని పెంచుతాయన్నమాట. అండ్ అలాగే ఇందులో ఉన్నటువంటి కాల్షియము, ప్రోటీను అండ్ ఆల్సో ఫాస్ఫరస్ ఎముకలకు, కండరాలకు బలాన్ని చేకూరుస్తాయన్నమాట. ఎవరు తినకూడదంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గానీ అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే గనక వాతం చేస్తుంది అని అంటారండి. అండ్ అలాగే జీర్ణ వ్యవస్థ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైతే తినకూడదని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.